సినీ నటుడు అలీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన అంటే ఇక రాబోయే రోజుల్లో వైసీపీకి రాజీనామా చేయటమే కాదు, నేను ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పేసి చెప్పారు. ఎందుకు ఇది జరిగింది, అసలు ఏపీలో ఏం జరుగుతోంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందుగా మీరు అంటే నేను ఒక జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ కంటెంటు అంటే ఇంకొద్ది మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం అనుకూల మీడియా అంటే అనేక అంశాలను చాలా దారుణాతి దారుణంగా హననం చేస్తున్నటువంటి క్రమంలో యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా ఇవాళ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఫ్యాక్ట్స్ మీ ముందు ఇచ్చే ప్రయత్నాన్ని చాలా కొద్దిమంది చేస్తూ ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. అయితే విషయానికి వస్తే రాజకీయాల నుంచి తప్పుకోవటం ఏంటి అంటే అలీ లాంటి వ్యక్తి అంటే ఒకవేళ వైసీపీ నచ్చకపోతే రాజీనామా చేయాలి, కానీ రాజకీయాల నుంచి తప్పుకోవటం ఏంటి? అలాగే అంటే అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 4న ఫలితాలు అనౌన్స్ అయిన తర్వాత ఈ 25 రోజుల క్రమంలో ఏపీలో జరిగినటువంటి పరిణామాలు ఒకసారి గమనిస్తే ఎవరైతే సినిమా రంగం నుంచి జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్నారో వాళ్ళ మీద చాలా దారుణమైన దాడి జరుగుతూ ఉంది. అలాగే పోసాని కృష్ణమురళి ఒకవేళ చిరంజీవి కాళ్ళ మీద వెళ్ళి పడినా సరే క్షమించే అవకాశం ఉండదట. ఆయనకి ఇక సినిమా ఛాన్సులు అనేది ఉండవట. సినిమాల గురించి ఆయన మర్చిపోవాలట. ఎందుకంటే ఆయన చేసిన దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనిని మెచ్చుకున్నారనమాట. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకున్నారు. అంటే జనం యొక్క సంక్షేమాన్ని కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజా సంక్షేమానికి పాటుపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలని ఆకాంక్షించారు. ఆ మాత్రం దానికే ఆ దారుణం ఏదైతే పాల్పడ్డారో దానికి ఆయన అనుభవించాల్సినటువంటి శిక్ష ఏంటంటే సినిమాలలో ఆయనకి అవకాశాలు ఉండవట ఫ్యూచర్లో. మరి ఇదేంటో ఏం విచిత్రవాదనో ఈ తెలుగుదేశం సపోర్టెడ్ ఛానల్స్లో అలాగే మీడియాలో అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం చూస్తూ ఉంటే కేవలం అధికారం మాత్రమే మారింది. మొన్నటి దాకా కూడా 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఆ క్రమంలో కూడా సినిమాలు వచ్చాయి. చిరంజీవి ఫ్యామిలీ నుంచి అలాగే కమ్మ వాళ్ళు కూడా సినిమాలు తీశారు. రాజమౌళి మంచి సినిమాలు తీసింది కూడా అంటే వైసీపీ ప్రభుత్వంలోనే అనేదాన్ని చెప్పుకోవాలి. RRR సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది కూడా, అలాగే ఆస్కారు అవార్డు కూడా అందుకున్నది కూడా ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న క్రమంలోనే అనేది మర్చిపోకూడదు. పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమా అయింది కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే. మరి వీళ్ళంతా ఎట్లా సినిమాలు తీశారు అంటే వీళ్ళందరూ కూడా కమ్మవాళ్ళలో లేకపోతేనేమో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేవాళ్ళు. అంటే బాహాటంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయకపోవచ్చు, కానీ ఏ సినిమా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించలేదు 5 ఏళ్ల కాలంలో. అయినా సరే సినిమాలు తీశారు, సినిమా రంగం వర్ధిల్లింది, సినిమా జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళింది. కీరవాణి లాంటి వాళ్ళు అయితే ఆస్కారుకు సంబంధించిన అవార్డులు కూడా తీసుకున్నారు. నాటు స్టెప్పులు వేశారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి. మరి ప్రభాస్ అయితే ఇప్పుడు కల్కి సినిమా పాన్ ఇండియా దాటి వరల్డ్ వైడ్గా నడుస్తూ ఉన్నటువంటి సినిమా ఏదైతే ఉందో అది కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలోనే నిర్మితమైందని చెప్పి ఇక్కడ గుర్తించాలి. అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్టర్గా వచ్చినటువంటి ఈ సినిమా. అశ్విని దత్ ఫక్తు తెలుగుదేశం మనిషి, నాగ్ అశ్విన్ కూడా వాళ్ళ కులము వాళ్ళ మనిషే. అయినా సరే వాళ్ళు సినిమాలు తీసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళి, అలీ లాంటి వాళ్ళు సినిమా రంగం నుంచి తప్పుకోవాలి. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ లేకపోతే ఇంకేమైనా దేశ బహిష్కరణ ఏమైనా విధిస్తారేమో తెలియదు. అసలు వాళ్ళని కొట్టి చంపట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్యానలిస్టులు కొద్దిమంది ఛానళ్ళలో మాట్లాడటం చూస్తూ ఉన్నాము. అనలిస్టులు వాళ్ళని అసలు ఎంత దారుణంగా కొట్టి చంపాలి, లేదంటే వాళ్ళు చేసినటువంటి పాపం ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసిన ద్రోహం మామూలుదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పాపం దాన్ని తట్టుకోలేకేమో అలీ అసలు సినిమాల నుంచే తప్పుకుంటా అని చెప్పేసి చెప్పటం మనం చూసాము. అంటే 2-3 కూడా సినిమా రంగం వాళ్ళకు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకు నచ్చినటువంటి స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి వాయిస్ లేకపోతే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మరి ప్రభుత్వమా, లేదా ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వమా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో లాగా
తాలిబాన్ ప్రభుత్వం ఏదైనా వచ్చిందా? సినిమా వాళ్ళు ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఉంటే వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాలా? రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలా? అసలు రాజకీయాల్లోనే అస్త్ర సన్యాసం చేయాలా? ఏం కోరుకుంటా ఉన్నారు? ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? కేవలం 5 ఏళ్ళు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ఈవీఎంలతోటి మేనేజ్ చేసి గెలిచినటువంటి ప్రభుత్వంగా జనం భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రంలో కూడా బలహీనటువంటి ప్రభుత్వం ఉంది. నితీష్ కుమార్ ఈరోజు బీహార్కి ప్రత్యేకమైన హోదా అడిగారు. ఈ క్రమంలో రాజకీయాలు అటు ఇటు తారుమారు కావడానికి కేంద్ర ప్రభుత్వం కూలిపోతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి కూడా అటో ఇటో రావడానికి పెద్ద టైం ఏమీ పట్టదు. ఈ క్రమంలో ఏదన్నటువంటి ఎన్నికలు జరిగి వైసీపీకి అనుకూలమైన పవనాలు వీచాయంటే మళ్ళీ రాష్ట్రం అంతా కూడా వైసీపీ యాక్టివ్ అవుద్ది. ఈ క్రమంలో తెలుగుదేశంకు అనుకూల వాదన వినిపించేటటువంటి కమ్మ వాళ్ళు కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ కూడా వాళ్ళ సినిమాలు తీసుకోవాలి. వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలో ₹4 డబ్బులు సంపాదించుకోవాలి. ఈ క్రమంలో మరి పోసాని కృష్ణమురళి అయితేమి ఆలీ లాంటి వాళ్ళే రాజకీయాల్లో ఉండకూడదు అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అయితే లేదంటే తెలుగుదేశంకు వ్యతిరేకత గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఇదే సినిమా వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళు కూడా సినిమాలు చేసుకోవాలనే విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశంకు అనుకూలంగా వాదించే వాళ్ళు దయచేసి ప్రజాస్వామ్యయుతమైన వాదన ఉండాలని చెప్పేసి కోరుకోండి. అప్పుడు మాత్రమే మీ ప్రభుత్వం 4 కాలాల పాటు కొనసాగుద్ది. మళ్ళీ ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. థ్యాంక్ యూ.